ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు యొద్ద నుండి మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన కార్యము సాత్వికము, దీన మనసు అనే గుణ లక్షణాలు. నా వల్లే ప్రసంగించుట నేర్చుకోమని ఆయన ఎక్కడ చెప్పలేదు, కాని ఆయన చెప్పినదంతా నా యుద్ధ నుండి సాత్వికము, దీన మనసును నేర్చుకోమని సెలవిచ్చాడు. ప్రియులారా, యెరూషలేము వీధులలో కొట్టబడుటకును, ఉమ్మివేయబడుటకును, నేరము మోపబడుటకును తన్ను తాను అప్పగించుకున్నాడు. అనగా శిలువ మరణము వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన యొక్క దీనత్వమును నేర్చుకొనుటకు మనము ప్రతిరోజు ప్రయత్నించాలి. ప్రియులారా, వరల్డ్ కప్ ఫుట్బాల్ ఆఖరి మ్యాచ్లో అర్జెంటీనాపై గెలిచి వరల్డ్ కప్ తన సొంతము చేసుకుంది జర్మనీ దేశం. ఇరు జట్ల ఆటగాళ్లు చాలా చక్కగా ఆడారు, కానీ జర్మనీ ఆటగాడు మారియో గోల్ వేసి విజయాన్ని తన దేశమునకు అందించాడు. తన ఫేస్బుక్లో దేవునికి కృతజ్ఞతలు అని మెసేజ్ పెట్టాడు. తన విజయాన్ని దేవుని పాదముల చెంత పెట్టి దీనత్వాన్ని ధరించుకున్న ఈయన ఒక చక్కని విశ్వాసి. అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్న ఈయన ప్రపంచ చరిత్రలో చోటు దక్కించుకున్నప్పటికీ, ప్రభువా, నేను ఏమీ అడగలేదు, కాని మీరు నాకిచ్చిన అన్నింటి కొరకు వందనములను చెల్లిస్తున్నాను అని తగ్గింపుతో చెప్పి ఉండుట అందరికీ చాలా ఆశ్చర్యమేసింది. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని సెలవిచ్చినాడు. ఆయన శిలువలో మరణము పొందే వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములలో మనము చదవగలం. ప్రియులారా, ఈ భూలోకములో జీవించిన దినాల్లో ఆయన పరిచర్య మార్గంలో తనతో ఉండిన శిష్యులకు తగ్గింపును నేర్పించాడు. శిష్యుల యొక్క పాదములను కడిగి తన దీనత్వాన్ని వ్యక్తపరిచి దీన మనసు కలిగిన వారిగా జీవించి వెళ్ళాడు. ఈలాగు మనందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని ముందు పెట్టి వెళ్ళి ఉన్నాడు. ప్రియులారా, ఘనతకు ముందు ఉన్నది దీనత్వం. మనము తగ్గించుకొనుట నేర్చుకొని ఉంటే దేవుడు హెచ్చించే జీవితానికి మార్గాన్ని చూపుతాడు. ఎవరు కావాలన్నా ప్రయత్నిస్తే తెలివిని పొందుకోవచ్చు, కాని దీనత్వము గలవారిగా ఉంటేనే కృపను పొందుకోగలరు. ఒక దేవుని దాసుడు సెలవిచ్చిన మాట, మంచంపై పడుకొని ఉంటేనే క్రింద పడే పరిస్థితి కలదు, కాని క్రింద పడుకుంటే క్రింద పడే అవసరం లేదు అన్నాడు. అవును ప్రియులారా, ఎప్పుడైనా దేంట్లో అయినా మనము దీన మనసు కలిగి ఉంటాం. మన జీవితంలో ఎదురైన కార్యాలలో ఆలోచనల్లో యేసు క్రీస్తు వలె దీన మనసును ధరించుకుందాం. దీన మనసు గలవారు హెచ్చింపబడుట నిశ్చయము కాబట్టి తగ్గింపుతో ఉండి కృపను, దేవుని చేత వచ్చే హెచ్చింపును పొందుకొని ఈ లోకములో దీవెనకరముగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ గురించి మీరు ఆలోచిస్తున్నదేమిటి? మన గురించి అనుకున్న దానికంటే ఎక్కువగా తలంచుట గర్వం అవుతుంది. మనము ఇతరుల చేత ఎరగని వాళ్ళుగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. ఇతరులు ఎరగకుండానే మనము సహాయము చేద్దాం. అంటే మనం వాళ్ళకు కనబడకుండానే సహాయము చేద్దాం. ఇదే నిజమైన గొప్పతనం, నిజమైన ఘనత. ఆఖరి వరకు సాధారణ మనిషిగానే ఇతరుల ముందు
కనబడనివ్వండి. యేసు క్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడినప్పుడు కూడా సాధారణ మనిషి వలె వేదనను అనుభవించాడు. ఆయన చివరి వరకు కూడా సాధారణ మనిషిగానే జీవించాడు. ఇలా ఉండేటప్పుడు మనల్ని మనం గొప్ప వాళ్ళం అని చూపించుకొనుట న్యాయమా? ఈ రాత్రి దేవుని యొక్క దీనత్వాన్ని మనకు నేర్పించమని ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించున్న మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ మహా ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్ములందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి ఎంతో మంది బిడ్డలు మిమ్మల్ని ఎరుగని వారైనట్టు పాపము వైపు తిరిగి భ్రష్టులైపోతున్నారు. పాపపు బానిసత్వము నుండి విడిపించండి దేవా. అయ్యా, ఎంతోమంది విశ్వాసులు కూడా సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసములో బలహీనులు అయిపోయి దారి తప్పిపోతున్నారు. అయ్యా, వారి విశ్వాసాన్ని బాగు చేయండి తండ్రి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మిమ్మును ఆరాధించే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండే భాగ్యం మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అన్నారు కదా ప్రభువా. అయ్యా, మా ప్రార్థనలకు జవాబు వచ్చే వరకు విశ్వాసము కలిగి ఓపికతో ఎదురు చూసే ధన్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రార్థన శక్తిని, దృఢమైన విశ్వాసాన్ని, వాక్యాన్ని ధ్యానించి అర్థము చేసుకునే జ్ఞానము, వాక్యానుసారము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి జీవించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక
కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.